హాయ్ అందరికి, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వివోలో రీసెంట్గా లాంచ్ చేసిన వివో T1 5G మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ మొదటగా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ డ్యూయల్ 5G మోడ్ సపోర్ట్ కూడా ఉంది. SA, NSA ఈ రెండు నెట్వర్క్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే రెండు 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. N77, N78 ఈ రెండు 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే bgmi స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ అయితే చేస్తుంది. అలాగే సేమ్ మనకి డైమెన్సిటీ 810 ప్రాసెసర్ 5G ప్రాసెసర్ కూడా సేమ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. అండ్ 40 FPSలో మీరు గేమ్ అయితే ఆడొచ్చు. అండ్ 5 లేయర్స్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే మీకు ఈ మొబైల్లో అయితే అవైలబిలిటీ ఉంది. మీకు డిస్ప్లే అయితే అవుతుంది కదా, 5 లేయర్స్ అనేది కూడా నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ మొత్తం 5 లేయర్స్లో అయితే మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది కూడా మీకు గేమింగ్లో అయితే ఉపయోగపడుతుంది. అండ్ 240 Hz టచ్ శాంపుల్ రేస్తో అయితే వస్తుంది. ఇది కొద్దిగా యూజ్ అయితే అవుతుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ మీకు అల్ట్రా గేమింగ్ మోడ్ 2.0 అయితే ఉంటుంది. దీంట్లో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ సేవ్ మోడ్ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ మోడ్ కూడా ఉంటుంది. మీ ఇష్టం, మీరు గేమ్ ఆడేటప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక మోడ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే గేమ్ ఆడేటప్పుడు ఉంటుంది. అండ్ నా డెసిషన్ పర్ఫార్మెన్స్ మోడ్ని అయితే మీరు ఆన్ చేసుకోండి. బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు గేమింగ్ ఆడేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 20,000 లోపు వచ్చే మొబైల్స్ అన్నింటిలోనూ ఈ 5G ప్రాసెసర్ అయితే చాలా మొబైల్స్లో మనం చూస్తాం. అండ్ అలాగే ఈ మొబైల్లో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది గాయ్స్. అంటే మనకి 4GB ర్యామ్ బేస్ వేరియంట్, 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ ఈ వేరియంట్ని మీరు తీసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ఇంకో 4GB ర్యామ్ని అయితే మీరు ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ప్రైజెస్ కనుక చూసినట్లయితే 4GB 128GB 15,990, అలాగే 6GB 128GB 16,990, అలాగే 8GB 128GB 19,990 ఈ ప్రైజ్లలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ కార్డ్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీరు మీ కార్డ్ని యూజ్ చేసి పర్చేస్ కనుక చేసినట్లయితే మీకు 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 14,990 రూపాయల్లో అయితే ఈ 5G మొబైల్ అనేది లభిస్తుంది. మంచి ఆప్షన్స్తో అయితే వచ్చింది. చాలా మనకి బేస్ వేరియంట్ కూడా 4128తో వీళ్ళు స్టోరేజ్ని అయితే తీసుకొని వచ్చారు. అదొక ప్లస్ పాయింట్ అయితే మనకి చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంది. అండ్ 2 కలర్ వేరియంట్స్తో వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. రింబో ఫ్యాంటసీ, స్టార్లైట్ బ్లాక్ ఈ కలర్స్లో అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ కలర్స్ అనేవి మీరు ఉన్న లైటింగ్ కండిషన్ని బట్టి మీకు కలర్స్ అనేవి మారుతూ కనిపిస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్తగా తీసుకొచ్చారు. 20,000 లోపు ఒక మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ని చూస్తున్నట్లయితే ఉంది. అండ్ ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మొత్తం మీకు సైడ్స్ కానీ బ్యాక్ కానీ పాలీకార్బనేట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ వెయిట్ చూసినట్లయితే 187 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ 8.25 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ ఇది స్లిమ్మెస్ట్ 5G ఫోన్ అండర్ 20K అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మీకు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD IPS స్క్రీన్తో అయితే వస్తుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంపుల్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి మీరు HDలో అయితే మీకు వీడియో అయితే ప్లే అవుతుంది. అండ్ మీకు ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. ఒకవేళ మీరు నైట్ టైం మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఐ ప్రొటెక్షన్ మోడ్ని ఆన్ చేసుకున్నట్లయితే బ్లూ లైట్ అయితే ఫిల్టర్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మీకు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఎంత హెవీ యూజర్ అయినా మీకు 1 డే అయితే ఫుల్ ఛార్జ్ అయితే 1 డే అయితే వస్తుంది. అండ్ నార్మల్ యూజర్ అయితే 1.5 డే అయితే వస్తుంది. అండ్ 18 watts కాబట్టి మీకు దగ్గర ఫుల్ ఛార్జ్ అవ్వటానికైతే 2 hours 10 minutes అయితే టైం అయితే పడుతుంది. 0 to 50% అయితే 1 hourలో అయితే ఛార్జ్ అవుతుంది. 2 hours 10 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. వీళ్ళు ఈ కాస్ట్లో మనకి 20K బిలో కాబట్టి మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది.
అలాగే బ్యాటరీ మీకు పవర్ బ్యాంక్లా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ని యూజ్ చేసి ఇంకో ఫోన్కి మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. మీ దగ్గర ఓటీజీ ఉంటే ఒక పవర్ బ్యాంక్లా కూడా ఈ మొబైల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా ఈ మొబైల్ వచ్చేసి Android 12 మీద అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం గాయస్. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రంట్ సైడ్ అయితే వివో T1 5G అయితే రాసి అయితే ఉంది. అలాగే బాక్స్ని అయితే వీళ్ళు పాత మోడల్స్కి వీటికి చూసుకుంటే చాలా చేంజ్ అయితే చేశారు ఈ సిరీస్లో. అండ్ ఒకసారి సీల్ అయితే కనిపిస్తుంది. సీల్ని బ్రేక్ చేస్తున్నా, బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నా గాయ్స్. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వివో అని పేరుతో ఒక మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏముంది అనేది చూద్దాం గాయ్స్. బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ అలాగే క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్ కేస్ ఇప్పుడు వివో స్టార్టింగ్ నుంచి అన్ని మొబైల్స్లో వీళ్ళు క్లియర్ కేస్ అయితే ఇస్తారు. అండ్ మొబైల్ అయితే కనిపిస్తుంది. కలర్ చేంజింగ్ మొబైల్, ఒక మాటలో చెప్పాలంటే ఈ మొబైల్ కలర్ చేంజింగ్ మొబైల్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే నాకు కనిపిస్తుంది. డిజైన్ కూడా అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 2 షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారంటే గ్రే అండ్ బ్లూ అయితే షేడ్స్, 2 షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి బాక్స్లో అడాప్టర్ 18 వోల్ట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కల అడాప్టర్, అలాగే టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి పిన్తో వస్తుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ బాక్స్లో అయితే ఈ కంటెంట్స్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి సిమ్ ట్రే అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఒకసారి మనకి సైడ్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ పవర్ ఆన్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ బటన్, అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా మనకి రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. బాటంలో వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ అండ్ మైక్. అండ్ టాప్లో వచ్చేసి సిమ్ ట్రే అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే టాప్లో అయితే ఇచ్చారు. ఒకసారి ట్రిమ్ ట్రేని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి మొబైల్లో ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్, లేదంటే 2 సిమ్స్ వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే మీరు అవ్వాల్సిందే. చూస్తున్నారు కదా. అండ్ ఈ మొబైల్లో నాకు డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది గాయ్స్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేస్ వేసినా కానీ మనకి లుకింగ్ అయితే ఎక్కడికి పోలేదు. కేస్ వేసిన చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి మొబైల్ని ఇంకా కేస్ పక్కన పెట్టేసి మొబైల్ని ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే ఫటాఫట్ సెట్టింగ్స్ అన్నీ చేసేసి హోమ్ స్క్రీన్లోకి అయితే మిమ్మల్ని తీసుకొని అయితే వస్తాను. గాయస్, వివో T1 5G ఫుల్ బ్రైట్నెస్ అయితే పెడుతున్నాను. T1 5G మొబైల్ హోమ్ స్క్రీన్లో అయితే ఇప్పుడు ఉన్నాము. చూస్తున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తున్నది నాకు కింద కామెంట్ అయితే చేయండి. మనకి 20,000 లోపు 5G మొబైల్స్ ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కొన్ని వాళ్ళ ఓన్ యాప్స్ని అయితే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తున్నాయి. అవి ఒకసారి అన్ఇన్స్టాల్ అవుతున్నాయి లేదో చూద్దాం. అన్ఇన్స్టాల్ చేసి మనకి అబౌట్లోకి వెళ్తే అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి గాయస్. మీకు ఇష్టం ఉంటే ఉంచుకొని యూజ్ చేస్తారంటే, లేదంటే మీకు మెమరీ ఎక్కువ తీసుకుంటుందంటే అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. అండ్ టచ్ శాంపిల్ రేట్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. 240 Hz టచ్ శాంపిల్ రేట్ కాబట్టి. అండ్ మీకు అబౌట్లో చూసినట్లయితే
ఫన్ టచ్ ఓఎస్ 12 మీద అయితే ఆండ్రాయిడ్ 12 మీద అయితే రన్ అవుతుంది. అండ్ మనకి ర్యామ్ కూడా నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్ వేరియంట్. మీకు ఆండ్రాయిడ్ 12 మీద అయితే టోటల్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ గురించి మీకు ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ అయితే చేయండి. నాకు డిజైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ చూసినట్లయితే ఉంది ఈ మొబైల్. మనకి పట్టుకుంటే కూడా ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ బయట కెమెరాకి బ్యాక్ సైడ్ బంప్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ కూడా. కెమెరాస్ కూడా మనకి సెల్ఫీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. అలాగే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అయితే మీకోసం నేనైతే చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.